హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పటేల్ వ్లాగ్స్ 24. ఈరోజు వ్లాగ్ ఏంటిదంటే చాలామంది మెసేజ్ చేస్తున్నారనమాట. బ్రో, షటిల్ సర్వీసెస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా అని చెప్పేసి. షటిల్ సర్వీసెస్ అంటే నార్మల్గా మీరు ఎప్పుడైతే రైల్వే స్టేషన్ దిగుతారో, అక్కడ రైల్వే స్టేషన్కి వస్తారో అక్కడ నుండి ఎట్లా రావాలి బ్రో, ట్రాన్స్పోర్ట్ ఎలా, ఎల్పి వాళ్ళు అసలు ప్రొవైడ్ చేస్తారా లేదా అని చెప్పేసి చాలా మెసేజెస్ వచ్చినాయి అనమాట లాస్ట్ 1 వీక్లో. అందుకోసమే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఫస్ట్లీ, షటిల్ సర్వీసెస్ అనేది ఎల్పి నుండి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అది ఎలా అంటే మీరు ఏ రైల్వే స్టేషన్లో దిగినా, లైక్ పగ్వారాలో దిగినా, లేకపోతే జలంధర్ క్యాంట్లో దిగినా, లేకపోతే జలంధర్ సిటీ రైల్వే స్టేషన్లో దిగినా కూడా అక్కడ మీకు షటిల్ సర్వీసెస్ వీళ్ళ ఎల్పి బస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అక్కడ నుండి వాళ్ళు మీ ఐడి కానీ, లేకపోతే రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ, లేకపోతే మీ ఎల్పి కార్డు కానీ ఏదో ఒకటి మీరు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ డాక్యుమెంట్ చూపిస్తే వాళ్ళు దాంట్లో అలో చేస్తారనమాట. లేకపోతే వాళ్ళ దగ్గర కూడా లిస్ట్ ఉంటుంది ఆల్మోస్ట్. అలా మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ చెప్పగానే వాళ్ళు అలో చేస్తారు కూర్చోడానికి. అండ్ వన్స్ బస్ ఎక్కిన తర్వాత మీరు అక్కడ నుండి డైరెక్ట్ యూనివర్సిటీ లోపల దింపుతుంది అనమాట బస్ అనేది. మీరు ఎక్కడ పోవాల్సిన టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు, అసలు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు అక్కడ దిగిన తర్వాత. అండ్ ఎగ్జాక్ట్ అది రిపోర్టింగ్ ప్లేస్ దగ్గరనే దింపుతుంది అనమాట, యూనిపోలిస్ దగ్గర. అండ్ దాని గురించి కూడా నేను చాలా వీడియోస్ చేశాను, యూనిపోలిస్ గురించి కూడా. ఓకేనా, ఒకవేళ మీరు చూడకపోతే అది కూడా వెళ్ళి చూడండి. అండ్ ఇది రోబో పార్క్ అనమాట, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇది ఏదైతే ఉందో మెయిన్ ఆఫీస్ అది. అండ్ ఇది అడ్మిషన్ బ్లాక్. ఇక్కడ నుండి అట్ లాస్ట్ 25 బ్లాక్ వరకు ఉంటాయి అన్నమాట. అండ్ అది రోబో పార్క్, మీరు అక్కడ చూసుకోవచ్చు రోబో పార్క్. అండ్ ఆ ముందే యూనిపోలిస్ అనమాట, అక్కడే రిపోర్టింగ్ జరుగుతుంది. అండ్ ఇది నార్మల్ రోడ్ అనమాట, మీరు చూసుకోవచ్చు. ఇలా గార్డెన్స్ ఇవన్నీ పీస్ఫుల్ ఏరియా అనేది ఎల్పీలో ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, అండ్ మీరు ఎక్కడైనా కూర్చోవచ్చు అనమాట, ఏం ప్రాబ్లం ఏం లేదు. అండ్ యూనివర్సిటీలో రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా అంటే అవి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అవి రూల్స్ అనేవి వచ్చిన తర్వాత మీకు ఇండక్షన్ సెషన్లో అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అండ్ ఇండక్షన్ సెషన్ గురించి కూడా నేను ఒకవేళ మీకు వీడియో కావాలి అని అనుకుంటే కింద కమెంట్లో నాకు ఖచ్చితంగా చెప్పండి, కమెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, అండ్ ఇదే ఈ వీడియో. హోప్ మీ అందరి డౌట్స్ అనేవి క్లియర్ అయినాయి అనుకుంటున్నా షటిల్ సర్వీసెస్ గురించి. అండ్ షటిల్ సర్వీసెస్ మెయిన్లీ ఫ్రీ అనమాట, అది పెయిడ్ ఏం కాదు. అండ్ ఎలాంటి బస్సెస్ వస్తాయని చెప్పేసి అది కూడా నేను ఒకవేళ స్క్రీన్ పైన వేసి చేస్తా చూడండి. అలాంటి బస్సెస్ వస్తాయన్నమాట ఎల్పివి. అది నేను ప్రజెంట్ చూపించలేను, ఎందుకంటే ఈరోజు బస్సెస్ ఆల్రెడీ వెళ్ళిపోయినాయి అనమాట యూనివర్సిటీ లోపల. నాకు ఇందాకే మాక్ ఇంటర్వ్యూ ఉంది, మాక్ ఇంటర్వ్యూ ఇచ్చేసి బయటకు వచ్చాను నేను ఇందాకే. అండ్ మీకు ఇంకా ఏదైనా వీడియో కావాలి అని అనుకున్నా, లేకపోతే మీకు ఇంకా ఏదైనా ఇన్డెప్త్ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మీరు నా ఇన్స్టాగ్రామ్కి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. స్క్రీన్ పైన నేను ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ విజిబుల్ చేస్తాను. ఆ ఇన్స్టాగ్రామ్కి నాకు మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అనమాట. ఏ క్వెరీ అయినా నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, అండ్ మీకు ఇంకా నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో, లేకపోతే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా అది కూడా నాకు కమెంట్లో చెప్పండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకేనా, అండ్ మీ రిపోర్టింగ్ గురించి చాలా వీడియోస్ చేయబోతున్నాను అనమాట ముందు ముందు. ప్రజెంట్ ఇంకా ఏం అరేంజ్మెంట్స్ చేయట్లేదు అక్కడ రిపోర్టింగ్ దగ్గర, ఎందుకంటే అక్కడ ఒక టోర్నమెంట్ అనేది జరుగుతుంది బాక్సింగ్ది. అండ్ చాలా వీడియోస్లలో చూపించాను నేను ముందు కూడా. ఆ బాక్సింగ్ టోర్నమెంట్ వల్ల ఇంకా అరేంజ్ చేయట్లేదు అనమాట. వన్స్ అది అరేంజ్ చేసినప్పటి నుండి పిన్ టు పిన్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అలా ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మనకు ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా, అండ్ ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా మీరు చూస్తారు. ఓకేనా, అండ్ మన ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అనమాట. ఎవరికైతే ఎల్పి గురించి డౌట్ ఉందో, షటిల్ సర్వీసెస్ గురించి డౌట్ ఉందో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. చలో.